పొల్లు 32 పొల్లు బయట పడుతుంది. పొల్లు వేసుకుని నవ్వుతుందా నిక్కి? అప్పుడు నువ్వు ఉంటే మమ్మీకి పెళ్లి చేసేదానివేనా? వెంకటకి ఇచ్చేసేదాని కదా. మమ్మీ బాగుందా డాడీ బాగున్నాడా? డాడీయే బాగున్నాడు, మమ్మీ బాగాలేదా? మమ్మీ చూడు ఎంత చిన్నగా చక్కగా, పొళ్ళు చూడు ఎంత అందంగా ఉన్నాయో. అక్కి నీకు మమ్మీ బాగుందా డాడీ బాగుందా? నీకు డాడీయే బాగున్నాడా? కొడుతున్నాడు. అబ్బా ఎంత కమ్మగా ఉన్నాయి ఆ పొళ్ళు. అసలు ఆ పొళ్ళుని చూసి ఎవరో కూడా దిష్టి పెట్టద్దు. రావు రావు. మా చిన్న మర్రి గారు మా తోడుకోడలు. పొట్టి పిల్ల పొట్టి పిల్ల పొట్టి 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 పిల్ల పొట్టి పిల్ల పొట్టి పిల్ల కొట్టుకుని దండం పెట్టుకుంటుంది. కాలు కొట్టుకున్నా కానీ కలవ పెట్టుకోలేదు. మా పెద్ద మేనల్లుడు మా మామగారు. మాకు తగ్గ దానిలో వరకట్నం ఇస్తున్నామండి. వరకట్నం లేకుండా ఏ పెళ్లి కొడుకు రాడు కదా, అలాగే వరకట్నం తీసుకుంటున్నాడు ఇక్కడ పెళ్లి కొడుకు. అక్కడ సాక్ష్యం లేదా? మా ఆయన ఉంగరం పెట్టాడు, మా చిన్నమారిదేమో అదిగోండి చైన్ వేస్తున్నాడు చూడండి. మేము చాలా మిడిల్ క్లాస్ అయినా కానీ కట్నం లేనిదే పెళ్లి చేసుకుని అన్నారు వీళ్ళు. సరే అని చెప్పి కట్నం ఇచ్చాం. పెళ్లిలో కల్లా ఇదే చాలా ఆనందంగా ఉండిద్ది అనమాట. పంతులు గారు మనతో ఆడేస్తారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో ఎవరు ఫస్ట్ తీస్తారని. ఇక్కడైతే పెళ్లి కొడుకు ఓడిపోయాడు. 3 సార్లు తీసింది జానుయే. ఒకసారి పంతులు గారు వదిలేయమన్నారు, ఇక అందుకే జాను వదిలేసింది అనమాట. అప్పుడు వాళ్ళ అత్తగారు అంటున్నారు, మా పిల్లలు ఎప్పుడు గెలిచారమ్మా, మా పిల్లలు గెలవరని. ఇక్కడ వెంకట ఓడిపోయాడు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు అనమాట. ఇలా వద్దు అండి, ఇదిగోండి అరుంధతి నక్షత్రం చూపించాడు అనమాట. ఇక్కడ మా అల్లుడు గారు వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. ఏం వేశారు? అదిగోండి కంపల్సరీ మగపిల్లడు ఉండాలి, ఎందుకంటే కన్యాదానం చేయడానికి. అది కాళ్ళు కడుగుతారు. నేను పెట్టలేదు, నీళ్ళు కలుపు తినాలి, తినకూడదు. అది తింటాడే బాబా, అడి చేతిలో లాక్కో డబ్బా. భోజనాలేగా, భోజనాలు పెట్టారనమాట. అప్పుడు సర్దేశారు, అప్పటికే చైన్ చాలా అయిందట్టుకుంటా. ఎంతైనా ప్యాకేజ్ ఇచ్చినప్పుడు తీయాలి వీడియో. ఇది ప్యాకేజ్ ఏమైంది? ఇది ప్యాకేజ్ రేపు 1వ తారీఖు వెళ్దాం, అప్పుడు చేయమని చెప్పా. పెన్షన్ డబ్బులు వస్తాయి ఈసారి. ఏమైంది? పుచ్చకాయ చూసాయి తిప్పుకున్నావా? ఓకే ఫ్రెండ్స్, భోజనాలు అయితే ఊరంతా పెట్టామన్నమాట. అందరూ కూడా తీసి పెట్టాలి. జాను పెళ్ళి ఇలా జరిగింది చూడండి.
సాయిగడి పెళ్ళి రావడానికి మినిమం 5-6 సంవత్సరాలు పట్టింది. అప్పుడు ఇల్లు చేసి పండిస్తారు అక్కి నీకు సరిగా ఉండరా. నీకు సాయిగడి పెళ్ళి అక్కడ డ్రెస్ వేసుకుంటా అట్లా మమ్మీ వేసుకుంటావు డ్రెస్ లంగావని ఓనీ లేకుండా ఓనీ వేసుకునేదా ఆడు వెళ్ళినట్టున్నాడు లేదు అంటే జేబులో చేయి పెట్టమని జేబులో అట్లే డబ్బులు లేవు. చూడు పిల్లి చూడు భోజనాలు పెడుతున్నారు చూడు. అక్కి పిలుచుకున్నాపు అక్కి ఇదిగో ఇల్లు ఎవరు తెలుసా? అక్కి రామ్మ ఇది ఎత్తుకెళ్ళ మా నాన్న, మీ నాన్న మా పెద్ద, మా అక్క. మా ఊర్లో మేము బఫెట్ పెట్టాము. మా సుధా, మా సీతమ్మ, మా అక్క, మా బావ. పెళ్లి కొడుకు చేసినప్పుడు భోజనం పెట్టాలండి అలాగా. అదేంటి మేము పెట్టలేదు. మా మేనల్లుడు, మా మేనల్లుడు భార్య, మా చిన్నన్నయ్య వాళ్ళ అమ్మగారు. అవి నీ ఫ్రెండ్ అదిగో మా డాడీ. మా అల్లుడు గారు వాళ్ళ నాన్నగారు, మా అన్నయ్య. అక్కి మా మేనల్లుళ్ళు, మా చిన్నన్నయ్య. పెద్దన్నయ్య. ఇదిగో అక్కి తల్లి పిలవగానే రావాలి. మా మేనకోడళ్ళు, మా పెద్ద అత్తయ్య, మా తోడుకోడలు, మా వదిన. మా వాళ్ళందరూ ఒక లైన్లో కూర్చున్నట్టున్నారు. మా అల్లుడు గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఇంటికి వెళ్ళాలా నేను? ఎవరింటికి? విష్ణు వాళ్ళ అమ్మ పక్కన. పంపిస్తారే పంపి ఏమి లేదు కదా. ఈమంటే పేరు దగ్గర ఉన్న ఆయన చూపి ఈమంటే ఈమె మా చిన్న అత్తయ్య. మా పెద్దదిన, మా చిన్నదిన, మా పెద్ద మేనల్లుడు, మా చిన్నయ్య, మా చిన్న మేనల్లుడు, మా మేనకోడల వాళ్ళ హస్బెండ్, మా పెద్ద అన్నయ్య. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో జాను మ్యారేజ్ వీడియో అయిపోయింది. జాను వెంకటేష్ గారు చదువుకోరాదండి. జాహ్నవి వెట్స్ వెంకటేష్. ఓకే మేడం, సారీ మేడం. గారు పెట్టలేదా పక్కన? అందుకే నాకు కోపం వచ్చింది. చిరంజీవి వెంకటేష్. వధువు వచ్చిందమ్మా వయ్యారి మట్ట